నవ్ ఇప్పుడు కమింగ్ అప్ టు ద అడ్రస్‌లెస్ క్యారెక్టర్. వీడి చరిత్ర చెప్తాను ఏం జరిగిందంటే, హ్మ్. నేను తప్పననులే బిజినెస్ ఆ ఐడియా నాకు నచ్చింది. హ్మ్. బట్ ఇప్పుడు ఆయన నీతులు చెప్పే క్యారెక్టర్ కాదు అంటున్నా. ఏం చేశాడు, ఫస్ట్ 'జబర్దస్త్'కి వచ్చిన తర్వాత కొద్ది గొప్ప ఫేమస్ అయిన తర్వాత వాళ్ళ సగుటూరిని బాగా ప్రమోట్ చేసుకున్నాడు. వాళ్ళ ఊరోళ్ళ మెప్పు పొందాడు. ఎక్కడున్నా చూడరా మనోడు మన ఊరిని మరవట్లేదు అని. మైలేజ్. నెక్స్ట్ ఆ ఊర్లో ఏదో పాత్ర నిలబడాలి. నువ్వు ఎమ్మెల్యే నిలబడు, లేకపోతే ఎంపీటీసీ, జెడ్పీటీసీ నిలబడతావు, సర్పంచ్ నిలబడతావు. ఆ ఆలోచన ఉంది. ఆ ఆలోచనకి ప్రధాన పార్టీల అండదండ కావాలి. ప్రధాన పార్టీల అండదండలు ఎలా ఉంటాయంటే అయితే ఫేమస్ లేదా డబ్బు. హ్మ్. అది ఒకప్పుడు ఉండే. నువ్వు ఫేమస్ అయితే నీకు ఎదురు డబ్బు ఇచ్చి నిలబెట్టే వాళ్ళు ఉన్నారు. బట్ ఈ మధ్య ఏంటంటే నీకు ఫేమస్ ఉన్నా సరే నీ డబ్బు నువ్వే పెట్టుకోవాలి. అదొకటి ఉంది. అంటే ఎవడు ఖర్చు పెడితే వాళ్ళకే ఇస్తున్నారు టికెట్లు. అవును. నువ్వు ఫేమస్ ఎంతమందిని పట్టించు. ఇప్పుడు అలీ ఉన్నాడు. అలీకి ఎందుకు టికెట్ ఇవ్వలేదంటే అలీని పెట్టి వాళ్ళు ఖర్చు పెట్టాలి వైసీపీ. లేదా అలీ ఖర్చు పెట్టుకోవాలి. నాకున్న ఫేమ్ నేను ఖర్చు పెట్టుకోవాల్సిన అవసరం ఏంటి అని ఆయన. అప్పుడు కనుక లేదండి ఖర్చు పెడితేనే పని అవుతుంది. మరి అప్పుడు మీరు ఖర్చు పెట్టండి. నేను మీ పార్టీలో చేయడమే మీకు గొప్ప కదా. ఖర్చు పెట్టం అంత సీన్ లేదు. నువ్వు వద్దు. నీ బదులు ఆయన నిలబడతాడు. ఆయన ఒక డబ్బులు ఆయనే ఖర్చు పెట్టుకుంటాడని ఆయన ఎవడికో టికెట్ ఇచ్చి నాకు ఇవ్వాల. జరిగింది అది. యాక్చువల్‌గా ఆయనకు పాపం ఒక మినిస్టర్ అవ్వాలన్న ఆశ అయితే ఉంది. సో ప్రాబ్లమ్ ఇది. హ్మ్. ఆహ్, మినిస్టర్. మినిస్టర్ అవ్వాలని ఉంది ఆయనకు. అర్హత కూడా ఉంది. అలీకి ప్రాబ్లమ్ ఏంటి ఎంతమందికి సహాయం చేశాడు. ఈ రోజు కూడా చేస్తున్నాడు. హ్మ్. హి హ్యాడ్ దట్ కేపబిలిటీ. కాబట్టే ఆ ఆశ ఉంది. ఎమ్మెల్యే నిలబడి మినిస్టర్ అవ్వాలని ఉంది. ఎప్పుడో ఒక ఇంటర్వ్యూలో పాత ఇంటర్వ్యూలో చెప్పుకున్నాడు. సరే ఇంకా రోజాకి అంటావా? నీ ఖర్చు నువ్వే పెట్టుకోమన్నారు. పెట్టుకుంటా. కాకపోతే ఆమెకో పదవులు ఇచ్చాడు. సంపాదించుకొని నీ ఖర్చు నువ్వే పెట్టుకో అని. ఆమె సంపాదించుకుంది. ఆమె ఖర్చు ఆమె పెట్టుకుంది. అది ఆమె పర్సనల్ వదిలేద్దాం. ఆమె ఎలా సంపాదించిందో కూడా ఒక 2 ఎగ్జాంపుల్స్ చెప్తా సింపుల్‌గా. సమయం వచ్చింది చెప్పేద్దాం. మళ్ళీ కిరా కార్పి దగ్గరికెళ్ళే ముందు. ఆహ్, అవినాష్ రెడ్డికి సంబంధించి వాళ్ళ చుట్టాలది ఒక బిల్డింగ్ ఉందన్నమాట. పులివెందులలో. ఆ మెయిన్ రోడ్డు మీద. ఆ ప్రాపర్టీ వాల్యూయే 2.5 2 కోట్లు మహా అయితే విత్ కన్‌స్ట్రక్షన్. ఎందుకు పనికిరాదది. హ్మ్. దాన్ని ఏం చేయాలో అర్థం కావట్లేదు. టూరిజం శాఖ బిల్డింగ్‌ని కొనింది. హ్మ్. 12 కోట్లు పెట్టి. 12 కోట్లు పెట్టి టూరిజం బిల్డింగ్ కొనింది. టూరిజం శాఖ గవర్నమెంట్. ఓకే. ఎందుకు కొన్నారంటే దీన్ని మేము 4 స్టార్ హోటల్‌గా డెవలప్ చేద్దాం అనుకున్నామండి ఈ ఏరియాలో అని అనింది. హ్మ్. పులివెందుల్లో 4 స్టార్ హోటల్ ఏంటి? అక్కడ ఏమైనా అమ్యూజ్మెంట్ పార్కులు ఉన్నాయా? లేకపోతే ఏమన్నా జూలు ఉన్నాయా? జురాసిక్ పార్క్ ఉందా? లేదా అవతార్ పండోరా ఉందా? ఇప్పుడు నేను హైదరాబాద్ నుంచి వెళ్ళి పులివెందుల్లో దిగి అక్కడ కూర్చొని బాల్కనీలో కూర్చొని ఫ్యామిలీతో పాటు అక్కడ ఓ 25,000 ఖర్చు పెట్టి ఏం చూడాలా? హ్మ్. అసలు ఎందుకు వెళ్ళాలి అక్కడికి? మరి టూరిజం అది వేస్ట్ ఖర్చేగా. హ్మ్. కానీ ఆ వేస్ట్ ఖర్చు గవర్నమెంట్ ఖాతాలో వేసి ఆయనకి 12 సీఆర్‌కి అమ్మింది. హ్మ్. దాంట్లో 6 నీకు 6 నాకు. నీ 2,00,00,000 ప్రాపర్టీకి 4,00,00,000 ఫ్రీగానే వచ్చాయిగా. నీకు రాయించినందుకు నాకు. ఇట్లా సంపాదించింది. పోనీలే అది ఆవిడ పర్సనల్ సంపాదించుకుంటే సంపాదించుకుంటే దొరికినప్పుడు దొంగ లేకపోతే లేదు. హ్మ్. అంటే అది బయటకొచ్చింది ఆ న్యూస్. సో ఇప్పుడు ఇట్లా ఈయన ఏం చేశాడంటే ఫస్ట్ ఊర్లో మంచి పేరు పొందాలని చెప్పి ఈయన ఎక్కడికెళ్ళినా ఆ ఊరిని వెనకాల పెట్టాడు. హ్మ్. స్ట్రాటజీ బానే ఉంది. ఊరోళ్ళకి అరే మనోడు ఒక ఫీలింగ్. నెక్స్ట్ ఏమైంది? అక్కడ నిలబడాలంటే ఎలక్షన్స్ వస్తున్నాయి. మనకు చిల్లర కావాలనేది తెలిసింది. చిల్లర కావాలి గదా! పోటీ చిల్లర చేసాడా? ఎలా సంపాదించుకుందా పోటీ చేయాలి అనుకున్నాడు పాపం. ఓకే. చిల్లర కోసం ట్రై చేశాడు. హ్మ్. మంచి పన్నాగమే. అంటే అది నేను తప్పను బిజినెస్ మైండ్‌ని. అసలెప్పుడు తప్పను ఇలాంటి వాళ్ళని. ఏం చేశాడు, ఆ నెల్లూరు పెద్దారెడ్డి చేపల పులుసు పెట్టాడు. నేను పిలిస్తే యూట్యూబోళ్ళందరూ వస్తారని తెలుసు. అందరికి ఫ్రీగా ఇంటర్వ్యూలు ఇచ్చాడు. ఎవడొచ్చినా ఫస్ట్ స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు అదే చెప్పేవాడు. హ్మ్. చక్కగా నీట్‌గా వండించుకుంటూ, మేము కట్టెల మీద వండుతాం, ఇక్కడ వండుతాం, ఇలాగే తీసుకెళ్ళి పెడతాం. చాప ఇది, మామిడికాయ ఏస్తాం, హ్మ్. మసాలా దగ్గరుండి నూరుతాం, ప్యూర్ ఆయిల్ పోస్తాం అని అట్లా చెప్పేవాడు. అందరికదే. మాటల్లో ఎక్కడ తేడా ఉండదు. కానీ అందరెళ్లారు. కిరాకార్పి ఇంటర్వ్యూ, కిరాకార్పి మీరే షేర్ చేసుకుంటున్నారు నంబర్స్ అన్నీ. వాడు ఇచ్చేసాడు వచ్చినోళ్ళందరికి. వాడికి కావాల్సిందే అది. అందరికి ఇంటర్వ్యూ ఇచ్చాడు. హ్మ్. వాళ్ళ ఛానెల్స్‌లో కూడా బానే పోయాయి. 10,00,000, 10,00,000 పోయేసరికి నెల్లూరు పెద్దారెడ్డి చేపల పులుసు అక్కడెక్కడో ఒక దగ్గర పెడితే జనాలు లైన్ కట్టారనమాట. ఏది కుమార్ ఆంటీ దగ్గర అప్పుడు జనాలొచ్చినట్టు. అవును. అలా లైన్ కట్టారు. ఆ కుమార్ ఆంటీ దగ్గర ఏదైతే రేంజ్‌లో పోయారో జనం, ఆ రేంజ్‌లో పోయారు ఆ! నెల్లూరు పెద్దారెడ్డి చేపల ఆ పులుసు. విజువల్స్‌ని తీసుకున్నాడు. ఆయనకు కావాల్సింది కూడా అదే విజువల్స్. హ్మ్. ఆ విజువల్స్ తీసుకొని దాన్ని డాక్యుమెంటేషన్ చేసి మనకు తెలిసిన సర్కిల్‌లోనే కొద్దో గొప్పో డబ్బున్నోళ్ళు ఉంటారు కదా!
మినిమం బిజినెస్ చేయాలనుకున్న వాళ్ళందరికీ ఫ్రాంచైజీలు అమ్మేశారు. నెల్లూరు పెద్దరికి చేపల పులుసు, నెల్లూరు పెద్ద మొత్తం ఫ్రాంచైజీలు అమ్మేశారు. అందులో నాలాగా నీ ఎదురుగా కూర్చొని మాట్లాడే ఒక ఆవిడ కూడా ఉంది, మణికొండలో పెట్టింది. ఆవిడ కూడా నష్టపోయింది. Yes. నాకు తెలుసు అసలు. సరే వదిలేద్దాం, Social activist. పేర్లు వద్దు ఏమొద్దు. అలా అందరికి అమ్మేశాడు. పాపం నమ్మేసి కొనేశారు. 50 లక్షలు 70 లక్షలు కోటి రూపాయలు పెట్టి కొనేశారు. మేడం కూడా కొన్నారా? కొన్నారులే. ఆవిడ సొంత బిల్డింగ్ లో పెట్టుకుంది, కానీ ఫ్రాంచైజీగా డబ్బులు పెట్టింది. ఓకే. ఇట్లా అందరూ కొనేసుకున్నారు. కొన్న తర్వాత ఆ సొమ్ము పట్టుకొని వెళ్ళిపోయాడు రాజకీయాల్లో ఏదో చేద్దామని. కానీ ఆ సొమ్ము వాళ్ళ కాలుగోటికి కూడా సరిపోలే. అబ్బా అనుకున్నాడు. సరే పోన్లే, ఎవరు తరఫున ఏం చేద్దాం అనుకోని ఇప్పుడు ప్రెసెంట్ ఈ అధికార పార్టీలో చేరి ప్రతిపక్షాన్ని విమర్శిస్తా, ఎంత కావాలంటే అంత తిట్టి పెడతా, మీరు నువ్వు ఏదో ఒకటి చేయండి అని చెప్పేసి అక్కడ ఒక పాత్ర పోషిస్తున్నాడు. ఈయన ఎవరిని టార్గెట్ చేశారంటే రోజాని. ఎందుకంటే పాపం జబర్దస్త్ దగ్గరుండి చూశాడు కాబట్టి. ఆమె ఎమ్మెల్యేగా ఉన్న 10 ఏళ్ళు జబర్దస్త్లో ఉన్నప్పుడు ఈయన ఎదురుగానే ఉండింది. నువ్వు పక్కన వెళ్తున్నా కూడా ఆమెకు వచ్చే ఫోన్లు, ఆమె మాట్లాడే మాటలు, ఆమె అపాయింట్మెంట్లు, ఆమె చేసేవన్నీ నీకు తెలుస్తుంది కదా. వాటిని ఇప్పుడు ఏం చేస్తున్నాడు అంటే వీళ్ళందరూ ఆ సీక్రెట్స్, అవన్నీ పర్సనల్ సీక్రెట్స్. ఇప్పుడు నీ స్టూడియోకి వచ్చారా, నేను ఇక్కడే కూర్చున్నా, మీ స్టూడియోలో ఉన్న మీ పర్సనల్ సీక్రెట్స్, ఆ బుక్స్ అవన్నీ నేను తీసుకెళ్లి వాళ్ళకి వీళ్ళకి ఇచ్చేసి ఎలా ఉంటుంది చెప్పు, నమ్మక ద్రోహం. అది చేశాడు వాడు ఇప్పుడు ఇక్కడ. ఆవిడ పర్సనల్ కాల్స్ మాట్లాడేవి, ఆవిడ ఎవరెవరితో అయితే ఉంటది, ఎవరెవరితో అయితే మాట్లాడుతుంది, ఏం తింటది ఏంటి. కానీ రోజా గారు ఎప్పుడు ఏది మాట్లాడినా మీడియాలో ఫస్ట్ దానికి కౌంటర్ ఇచ్చేది మాత్రం కిరాక్ ఆర్పి. ఎవడో ఒకడు వాళ్ళ, నాకు అడ్రస్ లేని పేర్లని అన్నిసార్లు చెప్పకు, చిరాకు. ఎందుకు అడ్రస్ లేదు? జబర్దస్త్, నెల్లూరు పెద్దరెడ్డి. నీకు ఇంట్రెస్ట్ ఉంటే యూ బిఆర్. నాకు చిరాకు, నీకు కిరాకు, నాకేంటి, నాకు చిరాకు. సో ఇట్లా చేసిండు అంటే అది నమ్మక ద్రోహం. అది నువ్వు నిజంగా ఒక మనిషి ఇది చెడ్డది అనే తెలుసుకొని, ఇది చెడు, నేను సమాజానికి మంచి చేయాలనుకుంటున్నా, నువ్వు వస్తే ఐమ్ హ్యాపీ. బట్ నువ్వేం చేసావు, నీ స్వలాభం కోసం నీతో పాటు తిరిగిన 10 మందిని నాశనం చేసి వాళ్ళకి అది అంటగట్టేశావు. అంటగట్టిన తర్వాత అది ఫ్లాప్ అయింది. ఆ బిజినెస్ ఎలా ఫ్లాప్ అయిందో నీకు చెప్పనా మళ్ళీ. నేను ఇట్లా మనలా మాట్లాడే ఆవిడే కొనిందన్నాను కదా, ఆవిడ బిజినెస్ చెప్తా. ఆవిడది ఎక్కడ ఉంటుందంటే కరెక్ట్గా నానక్రామ్ కూడా మెయిన్ రోడ్ ఆపోజిట్లో దివ్యశ్రీ ఓరియన్, ఇటువైపు రోడ్డు మీద ఈవిడిది. తెలుగులో నెల్లూరు పెద్దారెడ్డి చేపల పులుసు అని రాసి ఉంటుంది, వీడి మొహం ఉంటుంది. డన్. ఇప్పుడు ఆ ఏరియాలో ఆపోజిట్లో ఎవరు ఉంటారంటే సౌతీలు హాఫ్, నార్త్లు హాఫ్ ఉంటారు. మోస్ట్లీ నార్త్ వాళ్ళే ఎక్కువ ఉంటారు అక్కడ. ఓకేనా, 50-50%. సౌత్లు నార్త్లు. వీళ్ళకి తెలుగు చదవడం రాదు, ఏందో అనుకుంటారు, వెళ్ళిపోతారు. ఏం అదృష్టం బాగుండి ఆ మెట్లు ఎక్కితే ఇదేంటిది పోటీ, ఫిష్ ఫిష్ కమ్ అని తినొచ్చాము తెలుగు. ఇప్పుడు నీ టార్గెట్ 50%, ఎందుకంటే వీళ్ళు రారు కాబట్టి. ఈ 50%లో వెజ్లు ఉంటారు, నాన్ వెజ్లు ఉంటారు. 25%. ఇప్పుడు 25%లో ఓకేనా, తెలుగు చదవడం వచ్చిన వాళ్ళు ఉంటారు, రాని వాళ్ళు ఉంటారు. అది ఆల్రెడీ మనం తీసేసాం నార్త్లలో కాబట్టి అది వదిలేద్దాం. 25% నాన్ వెజ్లోనే ఫిష్ తినే వాళ్ళు ఉంటారు, ఫిష్ తినని వాళ్ళు ఉంటారు. 12.5%లో ఫిష్ తిన్నా కూడా కాస్ట్లీవి తినే వాళ్ళు ఉంటారు, మీడియం బడ్జెట్ తినే వాళ్ళు ఉంటారు. నీది కాస్ట్లీ, గుర్తుపెట్టుకో. అప్పుడు ఏంటిది, 12.5 ఎంతకి హాఫ్ చేస్తే 6%. 6%లో నీ దగ్గరకు వచ్చే వాళ్ళు ఫిష్ తినేవాళ్ళు ప్లస్ నీ బడ్జెట్ పెట్టేవాళ్ళు ఉంటారు. అందులో కూడా ఇంటికి ఆర్డర్ చేసుకునే వాళ్ళు ఉంటారు, రెస్టారెంట్స్కి వచ్చే వాళ్ళు ఉంటారు. అంటే 1.5% నీ వాకిన్స్. బిజినెస్ స్ట్రాటజీ చూడు, ఇదే అందరు చేసే తప్పు. అందుకే ఏమో ఈ వీడియో ద్వారా నాకు ఎవరికైనా ఉపయోగపడితే బెటర్. నువ్వు కొనేసావు ఫ్రాంచైజీ, రోడ్డు మీద పెద్దగా పెట్టావు లగ్జరీగా, కానీ ఇక్కడ చూడు నీ వాకిన్ టార్గెట్ 100లో 1.5%. 1.5% అంటే 100లో ఒకడు ఒక ప్లేట్. 100 ప్లేట్లు నువ్వు వండితే నీకు అమ్ముడు పోయేది ఒక ప్లేట్. ఒక్క ప్లేట్ టార్గెట్ కోసం నువ్వు బిజినెస్ పెట్టావు, నష్టపోవా? పోతావు కదా. ఆ ఒక్క ప్లేట్లో కూడా కొన్ని అదేంటంటే నెల్లూరు పెద్దారెడ్డి చేపల పులుసు అనేది NPP ఏదో ఉంటుంది. అది ఎట్లుంటుంది అంటే మనం ఇక్కడ నుంచి ఉప్పల్ నుంచి హబ్సిగూడకి వెళ్ళే రోడ్లో గవర్నమెంట్ CPRM NMDC అని ఉంటాయి చూడు,
అలా ఉంటది అన్నమాట. ఉమ్. సో అది గవర్నమెంట్ ఆఫీస్ అంటే రెస్టారెంట్ ఉన్న ఫీలింగ్ కూడా ఉంటుంది దాంట్లో. అది మరి ఫ్రాంచైజ్ నష్టపోయిన తర్వాత మరి అతని దగ్గర సో నుంచి రిటర్న్ డబ్బులు వస్తాయి. అది తెలియదు కదా వాళ్ళ పర్సనల్. మనకు అందుకు అవసరం. వాళ్ళ బిజినెస్ మనకి ఎందుకు? మనకు కనబడింది రోడ్ మీద ఒక బిజినెస్ కనబడింది, వాడు హిట్టా ఫట్టా అని ఒక సినిమా ఎలా చెప్పాం అలా చెప్పాం. సో ఇట్లా అందరూ నష్టపోయారు మా మొత్తం అందరూ. కొన్న వాళ్ళందరూ నష్టపోయారు. ఇప్పుడు ఏడిది నెల్లూరు పెద్ద చాలా ఎక్కడ దొరుకుతుందా? కనీసం కనబడుతుందా ఎక్కడైనా? ఎవరు జొమాటోలో కూడా ఉండేవి లేవు. ఉమ్, రేటింగ్లు అందరూ పిచ్చి పిచ్చిగా ఇచ్చి అసలు ఈ నెల్లూరు పులుసే కాదు, మేము ఎప్పుడు ఇట్లా తినలేదు. మొదటి 4 రోజుల్లో బాగానే ఉన్నాడు కట్టెల్లో. కట్టెలు కాసి నువ్వు ఎప్పుడైతే ఫ్రాంచైజీకి అమ్మావో ఫ్రాంచైజీలో కట్టెల పొయ్యిలు ఎక్కడ ఉన్నాయి? నువ్వు కట్టెల పొయ్యిలు చూపించి ఫ్రాంచైజీలు అమ్మావు ఓ దగ్గర గోడౌన్ తీసి. వీళ్ళు మరి బిల్డింగ్ లో పెట్టుకున్న వాళ్ళు కట్టెల మీద ఎలా వండుతున్నారు? వాళ్ళు స్టవ్ మీద వండుతున్నారు. ఉమ్, ఫ్లేవర్ పోయింది, అన్నీ పోయాయి. అదంతా బ్రాండ్ పడిపోయింది, కానీ రేట్లు అలాగే ఉన్నాయి. నెక్స్ట్ ఆ రేట్కి నువ్వు మంచి ఫిష్లు వంజరం ఇంకేమన్నా కట్లా అట్లీస్ట్ ఇవ్వచ్చు. నువ్వు రోహు బొచ్చులు ఇవి ఇచ్చుకున్నావంటే ఈ ముళ్ళతో తినలేరు. సరే వాట్ ఎవర్, ఆ బిజినెస్ మనకి ఎందుకులే ఇప్పుడు. కానీ గోలా ఇలా అమ్మి అంటే నీతో తిరిగినాడు. ఇప్పుడు నువ్వు ఉన్నావు తేజ, అంటే నీకు బాగా తెలుసు ఎప్పటి నుంచో. ఉమ్, నేను నిన్ను మోటివేట్ చేసి నీ చేత బిజినెస్ పెట్టించి నా ఫ్రాంచైజీ నీకు అంటగట్టి నీ దగ్గర 50 లక్షలు తీసుకుంటే ఇంకోసారి నీకు మొహం చూపించగలను నేను ఎప్పుడైనా సరే. కనీసం ఉమ్. రోడ్డు మీద వెళ్ళి ఇంకో ఛానల్లో నువ్వు నాకు ఎదురుపడ్డా సరే మనం కనిపిస్తావా? అంత నీచంగా అందరు తీసుకొని పారిపోయాడు. ఎవడు ఏం అనొద్దని చెప్పి వాళ్ళు తిరిగే పార్టీలోనే ఉన్నాడు. ఉమ్. మనం అనలేము కూడా నువ్వేంట్రా ఇలా చేసావు. సో దిస్ ఈజ్ వాట్ హ్యాపెండ్. మార్కెట్ పడిపోయింది, ఎక్కడ పులుసులు లేవు. వీడు లాభపడ్డాడు, అందరికి ఫ్రాంచైజీలు అంటగట్టేశాడు. నువ్వు అంటగట్టిన ఫ్రాంచైజీ సంవత్సరం కూడా నడవాల రోడ్ల పైన, తెలుసా? సంవత్సరం నడవాల. ఉమ్. ఇప్పుడు పాపం ఎవరో కుండలో చేపల పులుసు ఇస్తున్నారు తెలుసా, 200కి 150కి. ఉమ్. మరి అప్పుడు ఆయన అమ్మిన కర్రీ ఇంత కర్రీకే 600-700లలో ఫాస్ట్ ఉండేది. సో అది అట్లా పోయింది. సో ఈయన బతకడానికి నీ చుట్టూ తిరిగిన వాళ్ళని కూడా మోసం చేసావు. నెక్స్ట్ ఎదగడానికి నీ చుట్టూ తిరిగిన వాళ్ళకి వెన్నుపోటు పొడిచావు. నువ్వు బతకడానికి ఎదగడానికి ఇంకొకరిని ఉపయోగించుకున్నావు, నిన్ను నమ్మి నీ చుట్టూ తిరిగిన వాళ్ళని. మరి జబర్దస్త్లో ఎవరిని ఏం చేసావు మాకు తెలియదు, ఇంకా ఏం రాలా. అక్కడ కూడా ఒకటి వచ్చింది కంప్లైంట్, ఎవరితోనో సినిమా తీద్దామని చెప్పేసి డైరెక్టర్ కూడా తిరిగేసి ఏదో చేశాడు. నేను ఒక ఇంటర్వ్యూలో కూడా చూసాను. వాళ్ళని నష్టం చేశారు. అవును, ఇది చాలా తెలుసా? పెద్ద న్యూస్ కదా. ఎస్, వాళ్ళని నష్టం చేశారు. మరి ఇట్లాంటి వాడివి నువ్వు నీతులు చెప్తావేంటో. రోజా అన్న దాంట్లో తప్పులేదా? ఆవిడ అనకపోతే తప్పది. అది జనసేన వాళ్ళు కూడా అలాగే తీసుకుంటారు. పర్లేదు, మరి ఆ మాత్రం ఉండాలి కదా ప్రభుత్వంలో ఉన్నప్పుడు. నేను నిన్ననాలి, నువ్వు నన్ననాలి, అప్పుడే నువ్వున్నట్టు నేనున్నట్టు. ఉమ్. లేకపోతే ఏంటి? కానీ వీడు చేసేది ఉంది చూసావా, అది పర్సనల్ టార్గెట్. సో ఇట్లాంటి వాళ్ళ గురించి మాట్లాడుకోవడం కూడా తప్పు. మనం మాట్లాడి కూడా వీళ్ళకి ఎలివేషన్స్ ఇవ్వకూడదు. అదే పనిగా టార్గెట్ చేస్తున్నాడు. ఆమె ఇట్లా విసిరేసిన మెతుకులు తిని బతికినోడు ఒకప్పుడు. ఇట్లా తిన తర్వాత చేతికుంటాయే, ఇట్లా విసిరేస్తే మెతుకులు తిని బతికినోడు. పెట్టిన చేయనే మర్చిపోయి కడుపు మీద కాలేసి కొట్టే వాళ్ళు ఉంటారు చాలా మంది. చాలా డేంజర్ ఇలాంటి వాళ్ళు. ఉమ్. ఎప్పుడైనా సరే ఇట్లాంటి వాళ్ళని దగ్గర రానివ్వకూడదు. వాళ్ళ చుట్టూ తిరగాలని అనుకోవద్దు, మాట్లాడాలని కూడా అనుకోకూడదు. అంటే రోజా గారిని అంటే పూర్తిగా విమర్శిస్తున్నాడు అని అతనిలాగే జబర్దస్త్ చాలా మంది ఉన్నారు. విమర్శించట్లేదు మా. పవన్ కళ్యాణ్ గారిని అభిమానించేవారు టీడీపీ పార్టీ నేను ఇంకోటి చెప్పనా విను. పవన్ జనసేన, కానీ వాళ్ళు అలా నో ఉన్నారు. ఇంకోటి చెప్తా విను. మొన్న జబర్దస్త్ రీయూనియన్కి అందరూ వచ్చి కూడా మళ్ళీ తలుచుకున్నారు. ఎక్కడున్నా ఏం చేసాం మనం ఒకటే. ఉమ్. నెక్స్ట్ పవన్ కళ్యాణ్ పార్టీ 12 years సఫరింగ్ ఇప్పుడు గెలిచింది. ఆ 12 years సఫరింగ్లో 2 times ఎమ్మెల్యేగా రోజా గెలిచింది. ఆ 2 times ఎమ్మెల్యేలో కూడా నాగబాబుని గిల్లుకుంటూ గిచ్చుకుంటూ జోకులు వేసింది. అవును. నెక్స్ట్ లాస్ట్ రీసెంట్ డేస్లో చిరంజీవి గారితో ఇంటర్వ్యూ చేసింది. చిరంజీవి గారితో చక్కగా ఇంటర్వ్యూ చేసింది. మనం ఫ్యామిలీలో ఎంత బాగా కలిసి ఉంటాము, రాజకీయాల్లో అంటే అది తప్పదు, కానీ మనం వ్యక్తిగతంగా ఎంత బాగుంటాం అనేదే. ఉమ్. నెక్స్ట్ వైఎస్ఆర్ అండ్ చంద్రబాబు నాయుడు గారి వీడియోలు మీరు చూసినా కూడా, వైఎస్ఆర్ చంద్రబాబు నాయుడు గారి వీడియోలు ఎంత విమర్శించుకున్నా దే ఆర్ వెరీ గుడ్ ఫ్రెండ్స్. అది మొన్న అన్స్టాపబుల్ ఎంత బాగా చెప్పుకున్నారు. దే ఆర్ వెరీ గుడ్ ఫ్రెండ్స్. రాజకీయమే, పర్సనలే. అది వీళ్ళకి తెలుసు. కాకపోతే ఏంటంటే ఇప్పుడు నువ్వు చెప్పిన అబ్బాయి, నాకు వాళ్ళ పేరు తీయడం కూడా చిరాగ్గా ఉంది. వాడెంచుకున్న మార్గం అది కరెక్ట్ కాదు. ఎప్పటికైనా వీడి చుట్టూ ఉన్న వాళ్ళకి డేంజరే. అది వాళ్ళకు కూడా తెలుసు. వీడిని ఎక్కడ పెట్టాలి అక్కడ పెట్టుకునే ఉంచుకుంటారు అనుకో, తర్వాత సంగతి.